అన్న పెరుగుటంగా సహాయమని విన్నాను. మరి ప్రత్యేకంగా మరి గృహయజమానుడైనటువంటి మోజెస్ అన్నకు, సువార్థిక బృందానికి, బ్రదర్ ఫెలోషిప్ గారికి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈ సమయంలో నాకు వికారాబాద్లో ఒక బర్త్డే ప్రోగ్రాం ఉండే, కానీ ఎందుకో మనసు ఇక్కడ రావాలని ప్రేరేపించబడి ఇంకా అక్కడ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి రావడానికి ప్రభు కృపను గ్రహిస్తూ వచ్చినాడు. మరి నిజంగా దేవుడు మానవుడి జీవితంలో చేసిన కార్యాలు ఏ విధంగా ఉంటాయి, మరి నాకు ఇవ్వబడిన సమయంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వర్తమానంలోకి వెళ్ళకంటే ముందు మరి మోషన్ గురించి ఒక మాట చెప్పాలి. ఇంచుమించుగా ఒక 3 సంవత్సరాలు అనుకుంటా అన్నతో సహవాసం ఏర్పడి బ్రదర్ ఫెలోషిప్ తోటి ఇంచుమించుగా ఒక 150 గ్రామాల వరకు, ఇంచుమించు 130 గ్రామాల్లో సువార్త యాత్ర చేయడానికి మరి అన్న వాళ్ళు ఎంతగానో మారుమూల ప్రాంతాల్లో మరి ఎంతగానో సహకరిస్తూ వచ్చినారు. అన్నకి ఆశ, బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది, సువార్త పరిచర్యలో సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. వాస్తవానికి యేసుప్రభువు వారు ఈ లోకంలో జన్మించినాడు. ఎంతకాలం పరిచర్య చేసినాడంటే ఒక 3.5 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్య. మరి ఆ 12 మంది శిష్యులు ఎంతకాలం ప్రభుతో ఉన్నారు? కేవలం 3.5 సంవత్సరాలే ఉన్నారు. ఆ తర్వాత లోకాన్ని తలక్రిందులు చేసే వరకు వాళ్ళు మార్చబడుతూ వచ్చినారు. లోకాన్ని తలక్రిందులు చేసే వాళ్ళు ఎక్కడికి కూడా వచ్చినారన్న మాట వినబడుతూ వచ్చింది. ఒక సాధారణమైన పరిచర్య. ప్రజలతో హతసాక్షులు అవ్వడానికి ఇష్టపడారు, కానీ మేము మనుషులు సంతోషపెట్టడం కంటే దేవుని సంతోషపెట్టడం మీ దృష్టిలో న్యాయమా అని అడుగుతూ వచ్చినారు. దేవుని దృష్టిలో న్యాయమా, నేను మిమ్మల్ని సంతోషపెట్టాలా దేవుని సంతోషపెట్టాలా అని అడిగే స్థాయికి వాళ్ళు వస్తూ వచ్చినారు. కాబట్టి నిజంగా ఎన్నో రకాల సంఘాలు ఉన్నాయి, ఎన్నో రకాల పరిచర్యలు ఉన్నాయి, కానీ సువార్త వ్యాప్తిలో సంఘంలో అపొస్తల బోధ, సహవాసం, ప్రారంభంలో ఎడతెగక ఉంటూ తమ ఉద్యోగం, తమ పనులు తాము చేసుకుంటూ ప్రభు కొరకు మరి ఆశ కలిగి దేవుని పని కొరకు ఒక్క ఆత్మనే రక్షించబడితే చాలు అని అహర్నిశలుగా మరి ప్రయాసపడి పరిగెడుతున్నటువంటి వ్యక్తుల్లో మరి మూర్తి అన్న కావచ్చు, ఇజ్రాయెల్ అన్న కావచ్చు, మరి మోషే అన్న కావచ్చు, దైవజనులు శామ్ అన్న కావచ్చు, ఇక్కడ మరి తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా నేను ఎంతో ఇన్స్పిరేషన్ వీళ్ళకి. నేను వాళ్ళని చూసినప్పుడల్లా నాకు ఉండే సువార్త యాత్రకు మేము తాండ్రు ప్రాంతంకి వెళ్ళినాం. మేము లేవకంటే ముందే, రెడీ కాకంటే ముందే మరి కాలేబన్న కావచ్చు, మరి అన్నవాళ్ళు మాకంటే ముందే మరి చల్లటి నీళ్ళతో స్నానం చేయడం. మామూలుగా మాకేమలవాడంటే వేడి నీళ్ళతో స్నానం చేయడం. 30 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళేమో వేడిళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ 50 సంవత్సరాలు దాటినా 60 సంవత్సరాలు దాటినా ప్రభు కొరకు కలిగిన తపన అది చాలా విశిష్టమైంది. నిజంగా యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఈ రీతిగా ఉంటారని అన్ని జనులు తెలుసుకున్నట్టుగా దేవుడు ఈ కుటుంబాన్ని వీరిని హెచ్చిస్తున్న విధానం నా హృదయాన్ని ఎంతో సంతోష పెడతా ఉంది. మరి మేము సువార్త వాహనం సిద్ధపాటు చేస్తున్నప్పుడు మరి మోషన్న ఎంతో సహకారం. అక్కడ వెహికల్లో ఇంచుమించుగా చాలా ఒక 1 month 2 months వరకు నడుస్తూ వచ్చింది, కానీ అన్న తన ప్రాంతం చేసుకుంటూ వాహనం చూసుకుంటూ తర్వాత మేము ఎంతమంది వస్తామో అందరికీ మరి అక్క కూడా ఎంతో మాకు పరిచయం చేస్తూ భోజనం పెడుతూ మరి అన్ని రకాలుగా వాళ్ళు మాకు ఎంతో సహకారాన్ని అందిస్తూ దైవజనులన్నా దేవుడన్నా దేవుని పని చేసే వాళ్ళన్నా ఎంతో ఇష్టపడే కుటుంబంగా ఈ కుటుంబం ఉంది. అకుల ప్రెస్కిల్లలు మరి అపోలాన్ని ఒక వ్యక్తిని బలపరిచినట్టుగా దైవజనులను బలపరిచే కుటుంబంగా, పరిచర్యను ప్రోత్సహించే కుటుంబంగా, అంత మాత్రమే కాదు సువార్త వ్యాప్తి కొరకు తమ ధనము, తమ సమయము, తమకున్న తలాంతులు, తమకు ఇవ్వబడిన సమస్తము ప్రభు కొరకు ఆ పరిచర్యలో మరి ముందు కొనసాగేటువంటి కుటుంబంగా ఈ కుటుంబం ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా మోషను బట్టి, తన కుమార్తెలను బట్టి, మరి అక్కను బట్టి నేను ప్రభువు స్తుతిస్తున్నాను. ఈ కుటుంబాన్ని దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించును గాక. ఒక మంచి మాట జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని చదివి సహకరించండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము గృహమును విత్తమును పితరిచ్చిన స్వాస్థ్యము సుమితిగల భార్య యెహోవా యొక్క దానం. 127వ కీర్తనలో మనం గమనిస్తాం కదా, 123వ వచనం.
ఏమంటారంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలమైనచ్చు కుమారులు కానీ కుమార్తెలు కానీ యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యం అన్నమాట. దేవుడు తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి అనుగ్రహిస్తున్నాడు. మన జీవితంలో మన ప్రమేయం లేకుండా పొందుకునే కొన్ని ఉంటాయి. అది గృహం కావచ్చు, విత్తనం కావచ్చు, సుబుద్ధి గల భార్య కావచ్చు, ఇతరుల యొక్క స్వాస్థ్యం కావచ్చు. ఇవి మన ద్వారా మనంతటా మనము పొందుకోలేము. ఇవి ఇప్పుడు విత్తనం అనేది ఎవరు ఇచ్చినారు చెప్పండి? మామూలుగా అడుగుతారు కదా, కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్తాం సమాధానం? చెట్టు ముందా విత్తనం ముందా అంటే ఏం చెప్తాం చెప్పండి? విత్తనం లేనిది చెట్టు ఎట్లా వచ్చింది, చెట్టు లేనిది విత్తనం ఎట్లా వచ్చింది అంట. అంటే విత్తనాన్ని, ఆయా జాతుల యొక్క వృక్షాలను దేవుడే సృష్టించినాడు. జలచరాలు, భూచరాలు, గాలి, నీరు, నేల సమస్తమును 5 రోజులలో సృష్టించి 6వ రోజు మానవుని సృష్టించిన తర్వాత ప్రభు చెప్తూ వచ్చినాడు, ఇవి 6 రోజులు పని చేయండి, 7వ రోజు మీరు ఏం చేయదు, పని చేయదు, విశ్రాంతి తీసుకుని నా సన్నిధిలో రావాలి అని చెప్పినాడు. 5 రోజులలో మానవుని సృష్టించే 6వ రోజు కొరకు 5 రోజుల్లో మానవుడు ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి, తన ఈ లోకంలో బ్రతకడానికి తనకు కావలసిన సమస్తమును 5 రోజులలో ముందే ఆయన సిద్ధపరిచినాడు. దృశ్యత అదృశ్యం ధరించుకుంటుంది, మస్తత మస్తం ధరించుకుంటుంది, కనబడుతున్నది ఏది శాశ్వతము కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే మోషన్న కావచ్చు, తన గర్భఫలం బిడ్డలు కావచ్చు, తన యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, తాను కలిగి ఉన్న ఈ గృహము కావచ్చు, తన స్వాస్థ్యం కావచ్చు, తాను ఏదైతే కలిగి ఉన్నాడో ఈ జగత్తుకు పునాది వేయబడక మనకే తన పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి దేవుడే ముందే తన కొరకు ఇదంతా సిద్ధపరిచినాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు? మనమందరం జగత్ పునాది వేయబడక మనకి ఎక్కడున్నామంట? క్రీస్తులో ఉన్నాం. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా నిరీక్షణ ఇతరుల మీరు దుఃఖపడకున్న నిమిత్తము క్రీస్తునందు మృతి మృతులు ధన్యులు. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన నమ్మేళ్ళు అదే ప్రకారం తన ఎదిరించిన వారిని ఆయన ఏం చేసినట్ట? మళ్ళా క్రీస్తు మీరు సిలువేసిన యేసునే ఆయన పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన. క్రీస్తుకు మరణం లేదు, యేసు చనిపోయినాడు, రక్షకుడు. క్రీస్తులు ఆయన ఏమైనట్టు తిరిగి లేకపోడుతూ వచ్చినాడు. ఆత్మీయ జీవింప చేయించినది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఈ సృష్టి యావత్తును కలిసిన జీవము కలిగిన దేవుడు మోషేను సృష్టించినాడు. తన యొక్క ప్రక్కలో ఒక ఎముక దేశి అక్కను సిద్ధపరిచినాడు, వారు జతపరిచినాడు. తర్వాత వారి కొరకు విత్తనాన్ని సిద్ధపరిచినాడు, వారి కొరకు గృహాన్ని సిద్ధపరిచినాడు, వారి కొరకు మరి మోషణ కొరకు తన యొక్క సతిమలను సిద్ధపరిచినాడు. అంత మాత్రం కదా బైబిల్లో మంచి మాట ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాసము, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకోడంట. చూడాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా నిర్మించబడ్డాయో మీకు తెలుసా? నిజంగా ఎముకల చేత నరముల చేత మనల్ని సంధించి మనల్ని జీవం పెట్టి ఆయన ఎడలని కృప చూపిస్తున్నాడట. మీరు బ్రతుకుతున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మీరు మృతులే అంటారు. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషికి ఏముందంట? లైఫ్ ఉందంట. ప్రత్యేకంగా మరి మోషేను దేవుడు ప్రేమించినాడు. చక్కటి గృహ నిర్మాణం, గర్భఫలముల బిడ్డలు, కుటుంబాన్ని ఇచ్చినాడు. ఎందుకంటే గృహము, విత్తనము, సుబుద్ధి గల భార్య, ఇతరుల యొక్క స్వాస్థ్యము, ఇదంతా యెహోవా యొక్క దానము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రత్యేకంగా ఈ గృహాన్ని బట్టి, మోషేను బట్టి, మరి కుటుంబాన్ని బట్టి మనం ప్రభువు స్తుతించాలి, ప్రభువును మహిమపరచాలి. ఈ గుడారంలో నుంచి రక్షణ గురుసులు వస్తున్నాడు బయలుదేరను గాక. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఏ రీతిగా ఉంటారని అన్ని జనులు తెలుసుకున్నట్టుగా ఈ కుటుంబాన్ని ఆయన హెచ్చించను గాక. మరి గమనించండి, ఈ వర్షం